వెనుకటికి ఒకడు సముద్రంలో స్నానానికి బయలుదేరాడు. సముద్రంలో ఆటుపోట్లతో వచ్చే అలలను చూసి హడలిపోయి అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దామని తీరుబడిగా ఒడ్డున కూర్చున్నాడు. సముద్రంలో అలలు తగ్గే ప్రసక్తి లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి చూసి చూసి అలలు తగ్గేది లేదని ఇంటిదారి పట్టాడు. ఇదే మన జీవితంలో మనకు తెలియకుండానే జరిగే కథ. సమస్యలు ముగిసిపోయిన తర్వాత చేద్దామనుకోవడం వెర్రితనం. భయంతో సమస్యలను పోస్ట్పోన్ చేయడం అనేది మనలో చాలామందికి ఉండే సహజ గుణం. భయం అనేది మనిషిలో సహజంగా ఏర్పడే భావన. కానీ అదే భయం మనల్ని ముందుకు పోనీయకుండా చేస్తే అది మన అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. సమస్యలను వాయిదా వేయడం అనేది తాత్కాలిక ఉపశమనమే. ఎవరైనా ఒక సమస్యను ఎదుర్కోవాలనుకునే సమయంలో భయంతో దాన్ని వాయిదా వేస్తారు. కానీ ఆ సమస్య అక్కడే ఉంటుంది. అది కాలక్రమేణా మరింత పెరిగి మనల్ని మరింత గందరగోళానికి గురి చేస్తుంది. భయంతో సమస్యను తేలిక చేయలేం, ఇంకా పెద్దదిగా చేస్తాము. ఒక చిన్న సమస్యను ఎదుర్కొనకుండా వదిలేస్తే అది మన మనసులో పెద్దదిగా తయారవుతుంది. భయం మన ఊహల్లో దాన్ని మరింత భయంకరంగా మార్చుతుంది. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మన నిర్ణయాలు భయంతో తీసుకుంటే అవి సరైనవిగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చిన్న సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే మనలో నమ్మకం పెరుగుతుంది. అది మనకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. సమస్యను వాయిదా వేయడం వల్ల మన మెదడు నిరంతరం దాన్ని గుర్తు చేస్తూ ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. భయాన్ని అర్థం చేసుకోవడం వల్ల దానిపై కమాండ్ పెరుగుతుంది. నిజానికి మనం ఎందుకు భయపడుతున్నామో అర్థం చేసుకుంటే దానికి పరిష్కారం కనుక్కోవడం సులభం. ఏదైనా ప్రయత్నం చేయడం వల్ల ఫెయిల్యూర్స్ వచ్చినా దానివల్ల మనకు పాఠం లభిస్తుంది. ఇది మన భయాన్ని తక్కువ చేస్తుంది. నిజమైన బలం ఏంటంటే భయంతో ఉన్నా కూడా ముందుకు అడుగు వేయడం. అప్పుడే మన జీవితంలో కొత్త మార్గాలు కనిపిస్తాయి. శుభశీఘ్రం అనడం అలవాటు చేసుకుని పనులు వాయిదా వేయడం మానేయాలి.